హలో అండి. వెల్కమ్. సో, ఈ లెసన్‌లో వచ్చేసరికి ఒక నార్మల్ యూజర్‌ని ఆర్గ్ అడ్మిన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆర్గ్ అడ్మిన్ అనేది ఆర్గనైజేషన్ అడ్మిన్ అనమాట. అది చాలా పవర్‌ఫుల్ రోల్. ఓకేనా? సో, వెనెవర్ యూ క్రియేట్ ఎనీ అట్లాసియన్ సైట్ ఏమవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ అవుతుంది. మీరు మన ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మీరు ఒక అట్లాసియన్ సైట్‌ని సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుందంటే అట్లాసియన్ సైట్‌తో పాటు ఒక ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో, ఆ ఆర్గనైజేషన్‌కి ఒక అడ్మిన్ ఉంటారు. అతన్ని ఆర్గనైజేషన్ అడ్మిన్ అంటారు. అతనికి చాలా పవర్స్ ఉంటాయన్నమాట. సో, మీరు ఒక యూజర్‌ని మీరు అతన్ని ఆర్గనైజేషన్ అడ్మిన్ చేస్తే గనుక అతనికి అన్ని పవర్స్ వచ్చేస్తాయి. అతను యూజర్స్‌ని మేనేజ్ చేయగలడు, గ్రూప్స్‌ని మేనేజ్ చేయగలడు. అలాగే వేరే వ్యక్తుల్ని ప్రొడక్ట్స్‌కి ఇన్వైట్ చేయగలరు. ఇక్కడ ప్రొడక్ట్స్ అంటే యాప్స్ అనమాట. ఇప్పుడు ప్రొడక్ట్స్‌ని యాప్స్ అని కూడా అంటున్నారు. అది కొత్త టర్మ్ అనమాట. అట్లాసియన్ వారు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. యాప్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ జీరా, కాన్‌ఫ్లూయెన్స్, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అట్లాసియన్ యాప్సే అనమాట. ఈ ఆర్గనైజేషన్ అడ్మిన్ అనే అతను అట్లాసియన్ యాప్స్‌కి వేరే యూజర్స్‌ని ఇన్వైట్ చేయగలరు. దాంతోపాటు ఈ అట్లాసియన్ యాప్స్‌ని అడ్మినిస్ట్రేటర్ కూడా అతను చేయగలరనమాట. సో, అది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. సో, నేను ఇక్కడ అడ్మిన్ కన్సోల్‌లో అయితే ఉన్నాను. సో, యాజ్ యూజువల్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా! ఇతను ఆర్గనైజేషన్ అడ్మిన్ అనమాట. సో, సెట్టింగ్స్‌లోకి వెళ్తున్నాను. యూజర్ మేనేజ్మెంట్. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్‌లో నేను ఏదైతే యూజర్‌ని ఆర్గ్ అడ్మిన్ చేయాలని అనుకుంటున్నానో ఆ యూజర్‌ని అయితే నేను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా! సో, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి అసైన్ ఆర్గ్ అడ్మిన్ రోల్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఈ యూజర్ ఆర్గ్ అడ్మిన్ కింద మారుతారు. సో, నేను అది క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఇతనికి ఏమేమి యాక్సెస్ ఉన్నాయో చూడండి. ఇతనికి జీరా యాప్ యాక్సెస్ ఉంది. ఇతను నార్మల్ యూజర్ మాత్రమే. ఇతను యూజర్ యాక్సెస్ అడ్మిన్ కూడా కాదు. ఓకేనా? సో, ఇలాంటి ఒక నార్మల్ యూజర్‌ని మీరు గనక ఆర్గ్ అడ్మిన్ చేస్తే ఇతనికి ఏమవుతుందంటే చూడండి ఒక్కసారి ఇతన్ని ఆర్గ్ అడ్మిన్ చేసే ముందు నేను ఇంకొకటి క్లియర్‌గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నేను అట్లాసియన్ అడ్మిన్ పేజ్‌కి అయితే వెళ్తాను. admin.atlassian.com. సో, ఈ అడ్మిన్ పేజ్‌లో మీరు చూస్తే గనుక ఇక్కడ మీకు ఆర్గనైజేషన్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. సో, నరేష్ జీరా ఒకటి, ప్రాక్టీస్ జీరా 07318. సో, ఇదొక ఆర్గనైజేషన్. ఇక్కడ 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో, ఎందుకని 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే నేను 3 టైమ్స్ 3 డిఫరెంట్ అట్లాసియన్ సైట్స్‌ని నేను సబ్స్క్రైబ్ అయ్యాను. యాప్స్‌ని సబ్స్క్రైబ్ అయ్యాననమాట. సో, అట్లా నాకు 3 ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో, నేను ఈ నరేష్ జీరా అనే ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకోగానే నాకు చూడండి ఇక్కడ సైట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది మీకు నరేష్ జీరా. చూడండి ఇక్కడ నరేష్ జీరా ఆర్గనైజేషన్ కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి స్విచ్ సైట్స్ ఆర్ యాప్స్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేయంగానే సో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌కి అయితే మీరు స్విచ్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, నాకున్న ఈ ఆర్గనైజేషన్‌లో ఎన్ని సైట్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తదంటే మీకు ఒకసారి ఇక్కడ యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సైట్స్‌లోకి వెళ్తే చూడండి ఇక్కడ ఎన్ని సైట్స్ ఈ ఆర్గనైజేషన్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయో తెలుస్తది. ఒక సైట్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది. సో, ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్‌కి ఎన్ని సైట్స్ అయినా ఉండొచ్చు. అది ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ మాత్రమే దానికి ఎలిజిబుల్ అన్నమాట. మీకు గనక ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ ఉంటే గనక ఒక ఆర్గనైజేషన్‌లో ఎన్ని సైట్స్ అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకేనా? స్టాండర్డ్ గానీ, ప్రీమియం ప్రైజింగ్ ప్లాన్‌లో కానీ మీకు అట్లాంటి వెసులుబాటు అయితే ఉండదు. సో, నెక్స్ట్ వీడియోలో నేనైతే లైసెన్సెస్ గురించి చెప్తాను. సో, అక్కడ మనం మాట్లాడుకుందాం కంప్లీట్‌గా. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక అట్లాసియన్ సైట్‌ని సబ్స్క్రైబ్ అయితే బ్యాక్ ఎండ్‌లో ఆటోమేటిక్‌గా మీకు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా అట్లాసియన్ వారే మిమ్మల్ని ఆర్గ్ అడ్మిన్ చేస్తారు, సైట్ అడ్మిన్ చేస్తారు. యాప్ మీరు ఏదైతే యాప్‌ని సబ్స్క్రైబ్ అయ్యారో దానికి అడ్మిన్ చేస్తారు. అలాగే బిల్లింగ్ అడ్మిన్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, నేను మీకు చూపించాను. ఆర్గనైజేషన్ ఎలా చూడాలి, ఆర్గనైజేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ పేజ్‌లోకి అయితే వస్తారు కదా! సో, మీకు ఆర్గనైజేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో,
ఒక ఆర్గ్ అడ్మిన్ ఏమవుతుందని చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఈ యూజర్ని నేను ఆర్గ్ అడ్మిన్ చేస్తున్నాను. ఇతనికి ఆర్గ్ అడ్మిన్ చేస్తే ఏమవుతుంది, ఇతనికి అన్ని పర్మిషన్స్ వస్తాయి, అన్ని యాప్స్కి సంబంధించిన పర్మిషన్స్ వస్తాయి. ఈ ఆర్గనైజేషన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్కి సంబంధించిన పర్మిషన్స్ వస్తాయి. ఒకసారి ఏమేమి యాప్స్ ఉన్నాయో చూద్దామా. ఒకసారి మళ్ళీ స్విచ్ సైట్స్లోకి వెళ్తున్నాను, ఓకేనా. సో నరేష్ జీరాలోకి వెళ్తే మీరు కనుక ఈ ఆర్గనైజేషన్ని చూస్తే కనుక జీరా ఉంది, కాన్ఫ్లుయెన్స్ ఉంది, జేఎస్ఎం ఉంది, అట్లాగే జీరా అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఈ యాప్స్ అన్నిటికీ కూడా ఇతనికి యాక్సెస్ వస్తుంది అలాంగ్ విత్ యాప్ అడ్మినిస్ట్రేటర్ రోల్. యాప్ అడ్మినిస్ట్రేటర్ అంటే జీరా అడ్మినిస్ట్రేటర్, ఓకేనా. సో ఆ రోల్ వచ్చేస్తుంది. చూద్దామా ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో. ఇక్కడ అసైన్ ఆర్గ్ అడ్మిన్ రోల్ ఉంది, దీన్ని క్లిక్ చేసి మీరు అసైన్ రోల్ అని క్లిక్ చేస్తే కనుక అతను ఆర్గ్ అడ్మిన్ అయిపోతారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, the highest level of permissions to administer your organization settings, users and groups. It also includes access to view building details. సో బిల్డింగ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇది లిమిటెడ్ పర్మిషనే. ఆర్గ్ అడ్మిన్ చేసినంత మాత్రాన అతను కంప్లీట్ బిల్డింగ్ అడ్మిన్ అయితే అవ్వడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్గ్ అడ్మిన్ అయినంత మాత్రాన కంప్లీట్ బిల్డింగ్ అడ్మిన్ రైట్స్ అయితే రావు, బట్ లిమిటెడ్ బిల్డింగ్ పర్మిషన్స్ అయితే వస్తాయి, ఓకేనా. అసైన్ రోల్. సో ఇతనికి అసైన్ రోల్ ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. భూమ్, చూసారా మ్యాజిక్. ఇతనికి యాక్చువల్గా ఇంతకుముందు జీరా యూజర్ మాత్రమే ఇతను, కానీ ఇప్పుడు ఈ జీరాకి అడ్మినిస్ట్రేటర్ కూడా అయిపోయాడు, యాప్ అడ్మిన్ అయిపోయాడు. అలాగే కాన్ఫ్లుయెన్స్ చూస్తే కనుక ఇతను యూజర్ అయిపోయాడు, అలాగే కాన్ఫ్లుయెన్స్ అడ్మిన్ కూడా అయ్యాడు. జీరా సర్వీస్ మేనేజ్మెంట్లో ఏజెంట్ పర్మిషన్స్ అయితే వచ్చేసాయి, ఓకేనా. సో ఇది పవర్ఫుల్ అనమాట. మీరు ఒక ఆర్గ్ అడ్మిన్ రోల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని మీ మేనేజర్ మీకు అసైన్ చేస్తేనే కనుక మీరు అట్లా ఒక వ్యక్తిని మీరు ఆర్గ్ అడ్మిన్ రోల్ కింద మార్చాలన్నమాట. ఒకసారి కనుక మీరు యూజర్ అకౌంట్లోకి వెళ్ళి చూసి దీన్ని రిఫ్రెష్ చేశారనుకోండి, ఈ సెట్టింగ్స్ బటన్ మీరు కనుక ఓపెన్ చేస్తే మీకు అన్ని పర్మిషన్స్ కనిపిస్తాయి. పర్సనల్ జీరా సెట్టింగ్స్, జీరా అడ్మిన్ సెట్టింగ్స్, అట్లాగే అట్లాషన్ అడ్మిన్ సెట్టింగ్స్ అనమాట, ఓకేనా. సో ఆర్గ్ అడ్మిన్ అనేది చాలా పవర్ఫుల్ రోల్ అనమాట. సో చాలా కేర్ఫుల్గా అయితే మీరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆర్గ్ అడ్మిన్ ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఈ జీరా సైట్ని మీకు ఒక ఐడెంటిటీ ప్రొవైడర్తో ఇంటిగ్రేట్ చేయగలరు. ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది, ఎస్ఎస్ఓ అంటారు. సో మీరు కనుక ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఐడెంటిటీ ప్రొవైడర్స్ని క్లిక్ చేస్తే సో అవైలబుల్ ఐడెంటిటీ ప్రొవైడర్స్ని మీకు చూపిస్తుంది అనమాట. సో మీకు ఏ ఐడెంటిటీ ప్రొవైడర్ కావాలంటే ఆ ఐడెంటిటీ ప్రొవైడర్తో మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు యాజ్ అన్ ఆర్గ్ అడ్మిన్. సో ఆర్గ్ అడ్మిన్కి మాత్రమే ఈ ప్రివిలేజ్ ఉంటుంది, జీరా అడ్మిన్కి ఉండదు, సైట్ అడ్మిన్కి ఉండదు, ఓకేనా. సో ఆర్గ్ అడ్మిన్కి మాత్రమే ఈ ప్రివిలేజ్ ఉంటుంది. మీకు మస్ట్ అండ్ షుడ్గా అట్లాషన్ గార్డ్ అనే ఇంకొక యాప్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండి తీరాలి. సో ఎక్సెప్ట్ గూగుల్ వర్క్ స్పేస్, ఓకేనా. సో వేరే ఐడెంటిటీ ప్రొవైడర్తో మీరు ఇంటిగ్రేట్ చేయాలి అంటే డెఫినెట్గా మీకు అట్లాషియన్ గార్డ్ సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ అసైనింగ్ ఆర్గ్ అడ్మిన్ రోల్, ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఆర్గ్ అడ్మిన్కి ఎలా మీకు పర్మిషన్స్ వస్తాయి అనేది మీకు చాలా వివరంగా అర్థమైందని ఆశిస్తున్నాను. సో దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి వస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.